షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సర్వోన్నతుని యొక్క కృప మిమ్మల్ని సమృద్ధిగా కమ్ముకునుగాక, సమృద్ధిని అయిన దీవెనతో అయిన మిమ్మల్ని నింపునుగాక. పరమతండ్రి యొక్క భక్తులారా, పరమతండ్రి యొక్క వాక్యం చేత అనుదినం కూడా ఆత్మీయంగా మేలులు పొందుకుంటున్నారు కదా. అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనంలో, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచిన్నాను, నువ్వు నా సొత్తు అని. ప్రియులారా, పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆదరణకరమైన మాటల చేత ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మనం పరిస్థితులను బట్టి ఈ యొక్క కష్ట సమయంలో, ఇబ్బందుల్లో, మనం అవమానాలలో భయపడిపోతుంటాం. అయ్యో ఏమైపోతుందో నా పరిస్థితి ఏంటో అని మనం భయపడుతుంటాం. కానీ నేను గర్భంలో నిర్మించి నీకు రూపమిచ్చి నిన్ను సృష్టించిన సృష్టికర్తని యెహోవా నీతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. భయపడకుము, నువ్వు నా సొత్తు అంటున్నాడు ఆయన. ఎందుకంటే మనల్ని పేరు పెట్టి పిలిచిన్నాడు, మనల్ని ఆయన సృష్టించిన్నాడు, మనకు రూపమిచ్చిన్నాడు, మనల్ని గర్భంలో నిర్మించినవాడు, మనకు జన్మనిచ్చినవాడు, సర్వమును మనకు దారబోసిన వాడు ఆయన, రక్తము కార్చిన నాదుడు ఆయన, తన ప్రాణం అర్పించిన నాదుడు ఆయన. ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి మనం భయపడకూడదు సుమా, ఏ పరిస్థితులకు దిగులు పడకూడదు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడని, ఆయన మనల్ని బలపరిచే నాదురని, ఆయన మనం ఆదుకునే నాదురని, శ్రమ నుంచి విడిపించే నాదురని మనం ధైర్యంగా ఉండాలి. పరమతని వాగ్దానం చేస్తూ వస్తున్నాడు, నువ్వు నా సొత్తు అంటున్నాడు. మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలము, ఆయన స్వాస్థ్యము, ఆయన స్వాస్థ్యమైన జనాంగమును ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు సుమా. కాబట్టి ఆయన సొత్తైన ప్రజలమైన మనము ఈ లోకంలో ఎవరికి భయపడకూడదు, దేనికి మనం భయపడకూడదు, ఏ పరిస్థితికి భయపడకూడదు సుమా. ఎందుకంటే మనకు తోడైన సర్వశక్తుడు, మనం విశ్వసించిన సర్వశక్తుడు, మనల్ని నడిపిస్తున్న సర్వశక్తుడు, మహాశక్తి సంపన్నుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగల సృష్టికర్త ఆయన, సర్వోన్నతుడు ఆయన. కాబట్టి ఆ సర్వోన్నతమైన ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా సొత్తు, నేను అరచేతిలో చెక్కుకున్నాను, ముదిము వచ్చేవరకు ఎత్తుకునేవాడు నేనే, నేను చంగబెట్టుకుని నడిపించేవాడు నేనే, నేను నిన్ను బలపరుస్తాను, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. కాబట్టి నువ్వు నీతిని నెరవేర్చుకుంటూ వెళ్ళు. ఆ పరమతని నిన్ను ఆదుకుంటూ వస్తుంటాడు, నిన్ను కాపాడుకుంటూ వస్తుంటాడు, నిన్ను భద్రపరుచుకుంటూ వస్తాడు, నీ ప్రార్థనలకు అన్నిటికీ జవాబిస్తాడు, నీ కార్యంలో ఆయన సఫలపరుస్తాడు. కాబట్టి ఈ లోకంలో పరమతండ్రి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం ఏంటంటే, భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నానని శ్రేష్టమైన వాగ్దానం చేత పరమతండ్రి మనల్ని దర్శిస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, చేడుకు శక్తివంతుడు అయినా. కాబట్టి ఆయన చేస్తాడు. అట్టి విధంగా ఆ వాగ్దానం చేత మనము ఆత్మీయంగా బలాన్ని పొందుకుందాం. పరమతండ్రి అట్టి విధంగా మనల్ని స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నతుడా, జీవాధిపతి యెహోవా మెస్సియా, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచిన్నాను, నువ్వు నా సొత్తు అని యెషయా 43 మొదటి వచనంలో సెలవిచ్చిన వాగ్దానమును మా పక్షంలో మీరు నెరవేర్చేవారిగా ఉన్నారు తండ్రి. అట్టి విధంగా ఆ వాగ్దానం మా పక్షంలో స్థిరపరచమని ప్రార్థిస్తూ, నెరవేర్చమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన యెహోవా మెస్సియా కృపా కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.